తండ్రి కూతుర్లు రోడ్డు దాటుతుంటే ఒక వేగంగా వస్తున్న కారు ఆయతనగర్ దగ్గర వాళ్ళిద్దరిని ఢీకొనింది. దాంతో ఆ అమ్మాయి దారుణంగా చనిపోయింది. అతనికి కూడా చాలా సీరియస్ కండిషన్‌లో ఉన్నాడు ఫాదరు. ఇది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. దీనికి ప్రధాన కారణం ఏందంటే అమ్మాయి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. సో, ఒక హృదయదారకమైన అక్కడ సంఘటన చోటు చేసుకోవడం, వాళ్ళ తల్లి, వాళ్ళ బంధువులు విపరీతంగా ఏడుస్తుండడం, తర్వాత ఈ కారు ఆగకుండా వెళ్ళిపోవడం. రెండోదేంటంటే ఈ యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలో ఈ ఇట్లాంటి యాక్సిడెంట్లు చాలా కామన్‌గా ఈ మధ్య జరుగుతున్నాయని చెప్తున్నారు. సో, ప్రజలు కూడా ఆ ఏరియాలో ఉన్న ప్రజలు తీవ్రమైన ఆందోళన చేసి రోడ్డు మీద బైఠాయించే పరిస్థితి ఏర్పడింది. సో, అసలు ఏంటి ఈ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? దీనికి కారణాలేంటి? తక్షణ కారణాలేంటి? ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి వైఫల్యాలు ఈ విషయాలు మాట్లాడదాం. మీదేంటంటే హైతనగర్ దగ్గర ఆర్టీసీ కాలనీ ఉంటుంది. ఈ ఆర్టీసీ కాలనీ రోడ్డు దాటుతున్నారు తండ్రి కూతుర్లు. సో, ఈ అమ్మాయి ఐశ్వర్య, అమ్మాయి పేరు ఎంబీబీఎస్ మహబూబ్ నగర్లో చదువుతుంది. హాలిడేస్ కోసం ఇంటికి వచ్చింది. వీళ్ళ నాన్న పేరు ఎంసాని పాండు. ఈయన 25 సంవత్సరాలకు ముందు మెదక్ జిల్లా చిత్కల్ గ్రామం నుంచి ఇక్కడికి వచ్చి వినాయక నగర్ కాలనీ రోడ్ నెంబర్ 18లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఆయనకి 2 పిల్లలు. ఐశ్వర్య వాళ్ళ బ్రదర్ ఏమో లండన్లో ఉంటున్నాడు. ఐశ్వర్య ఎంబీబీఎస్ చదువుతుంది. ఈ అమ్మాయి వాళ్ళ మొత్తం ఉమ్మడి కుటుంబం అంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్లో ఈ అమ్మాయి చాలా ఇంటెలిజెంట్ అని, ఈ అమ్మాయి మీద అందరికీ చాలా ఇష్టమని, ఈ అమ్మాయి అంటే ఎంబీబీఎస్ చదివి మళ్ళీ ఈమె కూడా పీజీకి లండన్ వెళ్ళాలనే ప్లాన్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. సో, అలాంటిది ఈ ప్రమాదంతో ఆమె చనిపోవడంతో మొత్తంగా కాలనీ అంతా కూడా విషాదంగా మారిపోయింది. సో, ఈ ప్రధాన కారణం ఏంటంటే అది మన నేషనల్ హైవే విజయవాడకి వెళ్తుంది. 6 లేన్ నేషనల్ హైవే ఇది. మామూలుగా అక్కడ రోడ్డు దాటాలంటే ఒక 6 లేన్ రోడ్డు దాటాలి. తర్వాత 2 సర్వీస్ రోడ్లు దాటాలి. అది అయితే కానీ ఈ ఆర్టీసీ కాలనీ నుంచి హయతనగర్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళలేరు అనమాట. ఇది డైలీ జరుగుతున్నది. ఎందుకంటే అక్కడ నేషనల్ హైవే కాబట్టి విజయవాడ వైపు వెళ్ళే వెహికల్స్ అంతా కూడా అతి వేగంగా వెళ్తుంటాయి. సో, ఇప్పుడు కూడా అదే జరిగింది. విజయవాడ వైపు వెళ్తున్న కారు చాలా అతివేగంగా వెళ్ళడంతో ఇది జరిగింది ఇప్పుడు మార్నింగ్ 7:00కి. సో, మార్నింగ్ 7:00 కాబట్టి ట్రాఫిక్ కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి వెహికల్స్ వేగంగా వెళ్తుంటాయి. ఆ టైంలో వీళ్ళు దాటాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ ఏంటంటే ఆటోనగర్ నుంచి హైతనగర్ వైపు 2 వైపులా కూడా ఎక్కడా కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కానీ ఏమీ లేవు. ఎందుకంటే ఇంత పెద్ద ఎప్పుడైనా కూడా వేగంగా వెళ్తున్న రోడ్లు కొన్ని ఉంటాయి. ఆ రోడ్లలో రోడ్డు దాటడం మాత్రం నరకం అయిపోతుంది. ఎందుకంటే ఎవరు ఆగరు, బైకోళ్ళు, కార్లోళ్ళు అసలు వెళ్తున్నారు, మనం ఆగదామనే సెన్స్ ఉండదు. చాలా వేగంగా వెళ్ళిపోతుంటారు. పైగా ఇది 6 లేన్ రోడ్ అంటే చాలా వెడల్పు కూడా. చాలామందికి ఆ వేగంలో రోడ్డు దాటుతున్న వ్యక్తులు కూడా కనబడే అవకాశం కూడా లేదు. వాళ్ళు దాటుతారన్న సెన్స్ కూడా అక్కడ ఉండదు. వాడు ఎక్కడో ఉంటాడో ఆ వేగంతో వచ్చేస్తారు. వీళ్ళకి కూడా రోడ్డు దాటే వాళ్ళకి అంత వేగంగా ఎక్కడి నుంచో వస్తున్నది తెలియదు. సో, ఇది మేజర్ ప్రాబ్లం అని చెప్తున్నారు. అక్కడ ఏంటంటే ఈ హైతనగర్కి విజయవాడ వనస్థలిపురం టు ఆటోనగర్ టు హైతనగర్ ఈ బెల్ట్లో ఇటు అటు పదుల సంఖ్యలో రెసిడెన్షియల్ కాలనీలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకి దాటాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ ఏమవుతుంది, ఆటోనగర్లో ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది, హైతనగర్లో ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది. హైతనగర్ ఎండ్లో అంత తప్ప మిగతా ఎక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ లేవు. కాబట్టి కంపల్సరీ ట్రాఫిక్లోనే దాటాల్సిన పరిస్థితి. అందువల్ల చాలామంది దాటలేని పరిస్థితి ఉంది. అక్కడ కనీసం ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు పెట్టాలి, లేదంటే దాటడం కోసం సిగ్నల్స్ పెట్టి సిగ్నల్స్ని అమలు చేస్తే అక్కడ ఆగుతారు. అప్పుడు రోడ్డు దాటే వాళ్ళు దాటుతారు. సో, అటువంటి ఏవి సిస్టమ్ పెట్టకుండా ఓన్లీ వేగం కోసం విజయవాడకి స్పీడ్కి వెళ్ళాలా అన్నది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి అక్కడ ఏమీ అలాంటి పెడితే మళ్ళీ వెహికల్స్కి ఇబ్బంది వస్తుందని చెప్పి అక్కడేం పెట్టలేదు. సో, మనకు మామూలుగానే సిటీలో రోడ్లన్నీ కూడా ఎట్లా కన్స్ట్రక్ట్ అవుతాయంటే
వెహికల్స్ కోసం అవుతాయి తప్ప నడిచే వాళ్ళ కోసం లేకపోతే క్రాస్ చేసే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన అసలు స్ట్రక్చరే ఉండదు. ఫుట్పాత్లన్నీ ఏమో ఆక్యుపై అయిపోయి ఉంటాయి. మెయిన్ ట్రాఫిక్ రోడ్లోనే నడవాలనుకున్న ఎవరైనా లేదు ఇంకా క్రాస్ చేయాలంటే ఇంకా దారుణమైన పరిస్థితి ఉంది. సో ఇది చాలా యాక్సిడెంట్లకి సిటీలో ఇదే కారణం అని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కూడా చాలా హైట్లో ఎక్కడ పెడతారు, అవి ఎక్కాలి, మెట్లు ఎక్కువ పెట్టి ఉంటారు, అది అందరూ కూడా ఎక్కలేని పరిస్థితి. ఒకవేళ ఎక్కినా అది టైం పడుతుంది, ఎందుకు ఇదైతే క్రాస్ చేద్దామని జనంలో కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జిల్ని నేను చాలా చూస్తుంటాను. పంజగుట్లో రెగ్యులర్గా నేను చూస్తుంటాను. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలో ఒకరు కూడా ఎక్కరు అక్కడ. అది ఉంది పేరుకి అంతే, కానీ దానికి ఓన్లీ అడ్వర్టైజ్మెంట్లకు పనికి వస్తుంది తప్ప అది ఎవరు ఎక్కరు. ఎందుకంటే ఇదైతే దగ్గరగా అటు వెళ్ళిపోవచ్చని. సో అందువల్ల చాలా అంటే మనకి ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ సెన్స్ కూడా జనంలో ఉండదు. రోడ్లు చేసేవాళ్ళు కూడా ప్రతి చోట అంటే ఎక్కడ సిస్టమ్ ఎక్కడ పెట్టాలి మొత్తం బ్లాక్ చేసి ఒక దగ్గర అక్కడక్కడ ఒక దగ్గర రోడ్ క్రాసింగ్కి పెట్టాలి. కానీ జనం ఏం చేస్తున్నారు,